అసలు క్యాన్సర్ అనగానే అందరిలో ఒక భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. అది క్యూరబుల్లా లేదా తర్వాత సంగతి, ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది ఫస్ట్ భయానికి కారణంగా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వండి, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ అవ్వండి, ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకలా ఉంటుంది. కానీ కొన్ని రకాల క్యాన్సర్లు చాలా ప్రమాదకరం. మీరు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ కానివ్వండి, బ్లడ్ క్యాన్సర్ కానివ్వండి, బ్రెయిన్ క్యాన్సర్ కానివ్వండి, మరి వాటికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఫ్లవర్ థెరపీలో? మనకి ఫ్లవర్ థెరపీలోని చెప్పాం కదా, అన్నిటిలోని బేసిక్ నేచర్ అది. ఇది మన తత్వం. మన తత్వంలోని జాలి లేకపోతే సెల్ఫ్ పిటీ కానీ ఎక్కువ అయినప్పుడు అది మారుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ బ్రహ్మతత్వం, అంటే బేసికల్లీ వెన్ ద బాడీ డజన్ నో ఇట్ షుడ్ నాట్ కంటిన్యూస్లీ ప్రొడ్యూస్ సెల్స్. ఓకే, జీన్ లెవెల్లో మన మెడిసిన్ పనిచేస్తుందండి. ఓకే, శరీరంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోహౌ దాని టెండెన్సీని మారుస్తుంది, క్యాన్సర్ వచ్చే టెండెన్సీని. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో చూస్తాం, ఒక చోట క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత రెండో ప్లేస్లో అటాక్ అవుతుంటుంది. ఓకే అండి, ఇంకా తెలుసుకుందాం అండి. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మర్చాన్ గుర్తమ్మా, డాక్టర్ గారితో మాట్లాడదామని. యా, మాట్లాడండి. నమస్తే, చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. పాపము అంటే పాపము అనకూడదు అని ఇట్లా అంటున్నారు కదా, మాకు ఏం అర్థం కావట్లేదు. మేము ఏదైనా చిన్న చిన్న సహాయం చేస్తుంటాము, అట్లా మాకు అదేదైనా మేము అందరం కూర్చొని ఉన్నాము, ఇట్లా మీ నోటి మళ్ళీ విందాము అని మాకేం అర్థం కావట్లేదు. అంటే పాపము చెప్పటం, ఏదైనా సహాయం చెయ్యటం, సహాయం చెయ్యాలి, ఏదన్నా తప్ప అది ఒక్కటి. సహాయం చెయ్యొద్దు అనట్లేదు, వింటాము. ఒకరోజు జాగ్రత్త మళ్ళీ చెప్పండి, మేము అందరం వింటున్నాం సార్. సహాయం చెయ్యొద్దు అనలేదమ్మా, సహాయం చెయ్యాలి. దానికి ఎమోషనల్గా అటాచ్ అవ్వకూడదు. ఎమోషనల్గా ఇప్పుడు జాలి చూపించడం వల్ల లాభం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఎవరికో ఏదో జరిగిందమ్మా, వాళ్ళకి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి మీరు సహాయం చేసి రక్తం ఇస్తే అదొక హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అదే యాక్సిడెంట్ జరిగింది పాపం అని చెప్పేసి ఒక 10 మందికి చెప్పారు అనుకోండి, అది మీకు మీరు నేను మంచోళ్ళని అనిపించుకోవడానికి తప్పితే దానివల్ల ఉపయోగం లేదు కదా. సో మనకి జాలి అనేది ఉండాలి. కాకపోతే మనం ఏంటంటే అది ఎదుటోళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఆబ్జెక్టివ్గా చేసుకోవచ్చు, కానీ ఎమోషన్స్ వల్ల ఉపయోగం ఉండదు. ఆ ఎమోషన్స్ వల్ల మనకి మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాను.